అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మల మడుగులో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి అరెస్ట్ అయ్యారు. రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి. అయితే రిలే దీక్షకు అనుమతి లేదంటూ కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు. డిఎస్సి అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ కూడా వైసీపీ రిలే దీక్షలు చేపట్టినాయి. వైసీపీ దీక్షలను వెంటనే ఎత్తివేయాలంటూ కూడా ప్రకటన చేశారు. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి దీక్ష శిబిరం ఎత్తివేయాలంటూ కూడా నోటీసులు ఇవ్వడంతో కడప జిల్లా రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. జమ్మల మడుగులో ప్రభుత్వ విప్ ఆదినారాయణ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి మధ్యగా పారింది వారు మొత్తం కూడా. అయితే ప్రధానంగా డిఎస్సికి సంబంధించినటువంటి అక్రమాలపైన విచారణ జరిపించాలి, సిబిఐ విచారణ జరిపించాలి, మరి ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా పైన నిజాలు నిగ్గు తేల్చాలంటూ కూడా వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్ష కార్యక్రమాలు కూడా చేపడుతున్నాయి. పలు ప్రాంతాల్లో పోలీసులు అడ్డుకోవడం, ఎక్కువ ప్రాంతాల్లో కూటమికి సంబంధించినటువంటి పార్టీల నేతలు స్వయంగా రంగంలోకి దిగడం, వాగ్వాదం చోటు చేసుకోవడం, ఘర్షణాత్మకమైనటువంటి వాతావరణ పరిస్థితులు మనం చూస్తున్నాం. తాజాగా జమ్మల మడుగులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కనబడుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి అరెస్ట్ అయ్యారు. రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి. అయితే దీక్షకు అనుమతి లేదంటూ కూడా పోలీసులు నోటీసులు జారీ చేయడం కొంతవరకు కలకలం రేపుతుంది. నారా లోకేష్ రాజీనామా చేయాలి అంటూ కూడా ఆయన ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. రామసుబ్బారెడ్డిని జమ్మల మడుగు పోలీసులు అరెస్ట్ చేయడం మాత్రం ఒక్కసారిగా కలకలం రేపింది. డిఎస్సీలో జరిగిన అవకతవకలపైన విచారణ జరపాలంటూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలంటూ కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. గత 3 రోజులుగా వైసీపీ రిలే నిరాహార దీక్షలు కూడా చేపట్టినాయి. అయితే గురువారం దీనికి సంబంధించినటువంటి అనుమతి లేదన్నారు. దానికి సంబంధించినటువంటి శిబిరాన్ని కూడా వెంటనే ఎత్తివేయాలని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి నోటీసులు ఇచ్చారు పోలీసులు. అయితే శుక్రవారం దీక్షా శిబిరం వద్దకు ఎమ్మెల్సీ చేరుకోగానే పోలీసులు భారీగా మోహరించినట్లుగా తెలుస్తుంది. ఆయన అడ్డుకున్నారు, అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పోలీసులకు వ్యతిరేకంగా కూడా నినాదాలు చేయడం, పోలీసులకు వ్యతిరేకంగా ఆందోళన చేయడం, రామసుబ్బారెడ్డిని అరెస్ట్ చేసేటువంటి సందర్భంలో వైసీపీ కార్యకర్తలకు పోలీసులకు పెద్ద ఎత్తున తోపులాట చోటు చేసుకుంది. అక్కడ జరిగినటువంటి ఉద్రిక్త పరిస్థితులు దాదాపు సుమారు గంట పాటు పోలీసులకు వైకాపా కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకున్నటువంటి విజువల్స్ ను యూటీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. చివరకు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని పోలీసులు తమ వాహనంలోకి ఎక్కించుకొని తీసుకొని వెళ్లిపోయారు. ఈ సందర్భంగా రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ డిఎస్సి అక్రమాలపైన నిజాలు తేల్చాలి, మంత్రి లోకేష్ రాజీనామా చేయాలంటూ కూడా తీవ్రంగా డిమాండ్ చేయడం జరిగింది. అయితే మొత్తం ఘటనతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. నిరుద్యోగ వృత్తి విషయంలో కానీ డిఎస్సి ఎగ్జామ్స్ లో అవకతవకలు జరిగాయి. దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి మేమందరం కూడా ఎవరికి ఇబ్బంది కలిగించకుండా, మాకు ఇబ్బంది కలిగినా కూడా ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తా ఉంటే ఈరోజు ఆదినారాయణ రెడ్డి గారి స్టేట్మెంట్ చూసా, ఈ దావలో పోతా ఉన్నాడు. చూడడం మంచిదే. నేను ఆదినారాయణ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా, భూపేంద్ర రెడ్డి గారికి, మీరు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 6,300 కోట్లు ఏవైతే ఉన్నాయో వెంటనే ప్రభుత్వం రిలీజ్ చేయండి, మేము దీక్ష ఎత్తేస్తాం తప్పకుండా. అదే విధంగా నిరుద్యోగ యువతకు ఏదైతే మీరు 3,000 రూపాయలు ఇస్తామని చెప్పినారో మీరు ఇవ్వండి, మేము దీక్ష ఎత్తేస్తాం. అదే విధంగా డిఎస్సి జరిగిన అవకతవకలపై మీరు సిబిఐ ఎంక్వైరీ చేసి ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి మీరు సిబిఐ ఎంక్వైరీని దీక్ష విరమిస్తాం. కానీ పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇప్పుడే నాకు నోటీస్ ఇచ్చారు, ఈ దీక్షా శిబిరం ఎత్తేయకపోతే ఆయన కూడా ఇంకొక శిబిరం పెడతా అంటున్నారు. ఇంకొకటి పెట్టు, ఎవరొద్దన్నారు, పెట్టి శిబిరం పెట్టు, ఆదినారాయణ రెడ్డి గారికి భూపేష్ గారికి పిలుపునిస్తున్నా, ఈ పక్కన శిబిరం పెడతామంటున్నారు, పెట్టండి, మేము కూడా ఆహ్వానిస్తున్నాం. మీరు పెట్టి ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పుడు ఇస్తారు, ఆడబిడ్డ అనేది ఎప్పుడు ఇస్తారు, ఇవన్నీ కూడా వచ్చి సూపర్ 6 ఎప్పుడు ఇస్తారో, 3 బడ్జెట్ అయినా ప్రజలను మోసం చేసి ఇంకా మీరు వచ్చి శిబిరాలు పెడతామంటున్నారు, పెట్టండి, ఎవరొద్దన్నారు, పెట్టమని పిలుస్తా ఉన్నాం. అంతే తప్ప పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి రేపు కూడా ఈ దీక్ష ఉంటుంది, మీరు ఎత్తేయాలని ప్రయత్నం చేస్తే. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వనం శర్మ అందిస్తారు. శర్మ చెప్పండి, ప్రజెంట్ జమ్మల మడుగులో పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎమ్మెల్సీ అరెస్ట్ సందర్భంగా ఒక రకమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు విజువల్స్ లో కనబడుతున్నాయి. రీసెంట్ అప్డేట్స్ ఏంటి?
సిరాజ్ మీరన్నట్టు జమ్మలమడుగు ప్రాంతంలో ఒక్కసారిగా రాజకీయంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పాలి. నిన్నటి రోజున ఏదైతే ఆదినారెడ్డి ప్రభుత్వ వైపు బీజేపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆదినారెడ్డి నిన్న జమ్మలమడుగు ప్రాంతంలో చేనేత దినోత్సవం నిర్వహించేందుకు వచ్చినటువంటి సందర్భంలో ఏదైతే వైసీపీ కార్యకర్తలు నాయకులు సంయుక్తంగా చేస్తున్నటువంటి తహసీల్దార్ కార్యాలయం చేసినటువంటి దీక్షా శిబిరాన్ని చూసి వెళ్లిన తర్వాత కొద్దిసేపటికే చేనేత దినోత్సవ కార్యక్రమంలో కూడా ఈ డిఎస్సి అక్రమాలపై లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఆందోళన పైన అనేక కామెంట్ చేయడం జరిగింది. వెంటనే దీక్షా శిబిరాన్ని ఎత్తివేయాలంటూ డిఎస్పీకి ఫోన్ చేసి కూడా ఆదినారెడ్డి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అయితే ఆదినారెడ్డి మాట్లాడిన కొద్దిసేపటికి పోలీసులు రామసుబ్బారెడ్డికి ప్రభుత్వ స్థలాల్లో మీరు ఆందోళన చేస్తున్నారు, ఇక్కడ ప్రజలకు ఇబ్బంది కలుగుతోంది, వెంటనే దీక్షా శిబిరాన్ని ఎత్తివేయాలంటూ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే నిన్న సాయంత్రం నుంచి ఇదే ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. ఇవాళ దీక్షా శిబిరాన్ని రానికుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా దీక్షా శిబిరానికి వచ్చినటువంటి కార్యకర్తలు వాటిని దీక్ష కొనసాగించకుండా పోలీసులు ఉదయించి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ అయినప్పటికీ కూడా వైసీపీ కార్యకర్తలు నాయకులు అదే స్థలంలో కూర్చొని తమ నిరసన వ్యక్తం చేస్తూ ఏదైతే డిఎస్సీ అక్రమాలపై విచారణ జరిపించాలి, సిబిఐ విచారణ జరిపించాలి, ఆ దోషులను శిక్షించాలంటూ కూడా డిమాండ్ చేశారు. తమ డిమాండ్ నెరవేర్చే వరకు తమ ఆందోళన ఏదో రూపంలో కొనసాగిస్తామంటూ కూడా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి స్పష్టం చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా మొత్తం ఈ జమ్మలమడుగులో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఒక జమ్మలమడుగు ప్రాంతం నుంచే కాకుండా మిగతా ప్రాంతాల నుంచి కూడా వైసీపీ నాయకులు కార్యకర్తలు జమ్మలమడుగు చేరుకోవడం జరిగింది. దీంతో ఒక్కసారిగా తహసీల్దార్ పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెద్ద ఎత్తున మరణించినటువంటి వైసీపీ కార్యకర్తల నాయకుల మధ్యలోంచి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా అనేక ఆరోపణలు ప్రభుత్వం మీద గుప్పించారు. డిఎస్సీ అక్రమాలపై తాము వైపు ఆందోళన చేస్తుంటే వాటి సమస్యలు పరిష్కరించకుండా దానికి సమయం న్యాయం చేయకుండా కేవలం పోలీసుల ద్వారా తమ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా రామసుబ్బారెడ్డి ఆరోపణ చేయడం జరిగింది. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అన్ని చోట్ల ఇదే తరహా డిఎస్సీ అక్రమాలపై విచారణ జరిపించాలి, తర్వాత సిబిఐ విచారణ జరిపించాలి, లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ పై ఆందోళన చేస్తుంటే ఒక్క కడప జిల్లా జమ్మలమడుగులో మాత్రం ఈ శిబిరాన్ని వెంటనే ఎత్తేయాలంటూ నోటీసులు ఇవ్వడం కూడా ఇక్కడ ఆశ్చర్యం కలిగిస్తుంది. కడపలో అంటే శాంతియుతంగా ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి దీక్ష నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో అసలు పెద్దల సభకు సంబంధించినటువంటి ఒక సభ్యుని అంత తోపులాట ఉద్రిక్త పరిస్థితుల మధ్య తీసుకొని వెళ్ళాలి, అరెస్ట్ చేయాల్సినటువంటి పరంపర ఎందుకు వచ్చింది? సిచ్యువేషన్ అక్కడ దాకా ఎందుకు వెళ్ళింది? సిరాజ్ మొత్తానికి జమ్మలమడుగులో ఒక డిఎస్సీ అక్రమాలపైన చేస్తున్నటువంటి ఆందోళన భాగంగా జమ్మలమడుగు నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల పైన కూడా ఇక్కడ ప్రధానంగా చర్చించడం జరుగుతోంది. వైసీపీ ప్రధానంగా వాటి ప్రస్తావిస్తూ దాన్ని జనంలోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి అధికార పార్టీ కూటమి చెందినటువంటి విప్ ఎవరైతే ఉన్నా ఆదినారెడ్డి దాన్ని అక్కడ దీక్షా శిబిరాన్ని కొనసాగించడానికి కూడా హుకుం జారీ చేసిన పరిస్థితి నేపథ్యంలోనే నోటీసులు జారీ చేశారు. కేవలం అంటే ప్రతిసారి కూడా రామసుబ్బారెడ్డి ఆందోళన చేసే ప్రతి ఆందోళన కార్యక్రమంలో కూడా పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమంతో పాటు స్థానిక సమస్యలు ఏదైతే ఉన్నాయో అటు దాల్మియా సిమెంట్ కావచ్చు, తర్వాత ఇతర గండికోట ముగ్గువాసులు కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, ప్రతిసారి వాటిని పరిష్కరించాలి. తర్వాత ఉన్నటువంటి ఏదైతే టీడీపీ జిల్లా ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి ఉన్నారో, తర్వాత అట్లాగే ఎమ్మెల్యే ఆదినారెడ్డి ఉన్నారో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో మీరు విఫలమవుతున్నారంటే పదే ప్రశ్నించడం వల్ల పదే ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం వల్ల ఇబ్బంది అవుతున్న నేపథ్యంలోనే ఈ రకమైనటువంటి చర్యలకు కూనుకున్నట్టు మనకు అర్థమవుతుంది సిరాజ్. సేమ్ టైం అంటే ఎమ్మెల్సీ అరెస్ట్ పైన వైసీపీ నేతలు ఏమంటున్నారు? ఇప్పటికే మండిపడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎప్పటి వరకు విడుదల చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి? సిరాజ్ రాత్రి అయితే నిన్న ఏదైతే పోలీసులు నోటీసులు జారీ చేశారో అప్పటికే మొత్తం జిల్లాలోని వైసీపీ యంత్రాంగం అంతా ఒక అదిని జమ్మలమడుగు రావాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు స్థానిక చుట్టుపక్కల ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు కూడా జమ్మలమడుగు చేరుకున్నారు. తర్వాత కేవలం శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా తమ ఆందోళన నిరసన వ్యక్తం చేస్తుంటే దాన్ని అడ్డుకునే ప్రయత్నం చాలా దుర్మార్గమైన చర్య, తమ దర్శనం కూడా తెలిపేయకుండా గొంతు నక్కేస్తున్నట్టు కూడా మొత్తం వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. దీనిపైన రామసుబ్బారెడ్డి అరెస్ట్ పైన కూడా ఇంకా జమ్మలమడుగు ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. తిరిగి దీనిపైన ఆందోళన చేసే ఆలోచనలు కూడా వైసీపీ శ్రేణులు తెలుస్తుంది రాజ్. ఆంధ్రప్రదేశ్ లో డిఎస్సీకి సంబంధించినటువంటి వ్యవహారం పైన విపక్ష వైసీపీ క్షేత్రస్థాయిలో పోరాటాన్ని ఉధృతం చేసింది. రిలే నిరాహార దీక్షల పేరుతో కూడా చేపట్టినటువంటి కార్యక్రమాలు ఎక్కడికక్కడ ఉద్రిక్త పరిస్థితుల వైపు అడుగులు వేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. జమ్మలమడుగులో అయితే తాజాగా ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరాయి. వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి. ప్రధానంగా కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తీరుపైన ఆయన మండిపడుతున్నారు. రిలే దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు ఓవైపు నోటీసులు ఇవ్వడం, మరోవైపు డిఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలంటూ వైసీపీ నేతలు దీక్షలు చేపట్టడంతో ఒక్కసారిగా నియోజకవర్గం మొత్తం కూడా రాజకీయాలు హీటెక్కుతున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. అయితే అసలు ఈ దీక్ష యొక్క శిబిరాలను ఎత్తివేయాలంటూ కూడా బీజేపీ ఎమ్మెల్యే ఆదినారెడ్డి ఓవైపు ప్రకటన చేసినటువంటి పరిస్థితులు మరింత అగ్గికి ఆగ్యం పూసినట్లయింది. చూడాలి కడప జిల్లా రాజకీయాల్లో జమ్మలమడుగులో ప్రభుత్వ విప్ ఆదినారాయణ రెడ్డి వర్సెస్
ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిగా ఈ డైలాగ్ వార్ మరి ముఖ్యంగా ఈ ఉద్రిక్త పరిస్థితులు ఒక ప్రధానమైనటువంటి కారణంగా తెలుస్తున్నాయి. దీక్ష శిబిరం వద్ద కూడా ఒక రకమైనటువంటి ఉద్రిక్త వాతావరణం, తోపులాట చోటు చేసుకున్నటువంటి విజువల్స్ ను మనం చూస్తున్నాం. ఇక్కడ మేము ఒకటే చేయడానికి రిక్వెస్ట్ చేసేది పోలీస్ డిపార్ట్మెంట్. మేము ఎక్కడ ప్రజలకు కానీ ఎవరికి కూడా ఏ ఇబ్బంది కలగకుండా, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఇబ్బంది అవుతుంది కాబట్టి స్టేజీ మీద కూర్చొని ఈ దీక్ష అనేది మేము చేపట్టినటువంటి దీక్ష ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు పార్టీ కోసమో కాదు. మేము చేపట్టినటువంటి దీక్ష పేద ప్రజల యొక్క పిల్లల భవిష్యత్తు గురించి మేము ఈ దీక్ష చేపడతా ఉన్నాం. రెండవది, ఈ రోజు మేము చేపట్టిన దీక్షంతో కూడా డిఎస్సి ఎగ్జామ్స్ లో జరిగినటువంటి అక్రమాలు జరిగాయి, అన్యాయం జరిగింది, ప్రతిభ కలిగినటువంటి విద్యార్థులకు అన్యాయం జరిగిందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పట్లేదు. దాంట్లో బాధితులైన వాళ్ళు కోర్టుకు వెళ్లారు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దాని మీద ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల వాళ్ళ పేద విద్యార్థుల తరఫున డిఎస్సి లో అన్యాయం జరిగినటువంటి స్పోర్ట్స్ కోటాలో అన్యాయం జరిగింది, డిఎస్సి పేపర్ లీకేజ్ లో జరిగిందని చెప్పి పూర్తి ఆధారాలతో, ఆరోపణలతో వాళ్ళ బాధితులందరూ కూడా ప్రభుత్వం ముందుకు వచ్చే స్పందించట్లేదు. దాన్ని పూర్తి ఎంక్వైరీ చేసేదానికి సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి ఒక డిమాండ్. అదే విధంగా బాధ్యత వహిస్తూ గౌరవ మంత్రి లోకేష్ గారు ఎవరైతే ఉన్నారో విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలనేది. మూడవది, మేము ఇప్పుడు ఇక్కడ మేము ఒకటే చేయడానికి రిక్వెస్ట్ చేసేది పోలీస్ డిపార్ట్మెంట్. మేము